మనీ లాండరింగ్ కేసులో దర్యాప్తులో భాగంగా కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆయన కుటుంబ సభ్యులపై ఇళ్లపై దాడి చేశారు అధికారులు. అలాగే కొచ్చిన్ మినరల్స్ అండ్ రిటైల్ లిమిటెడ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్లతో సంబంధం ఉన్న ప్రదేశాలలోనూ సోదాలు నిర్వహించారు. మొత్తంగా 10 చోట్ల ఈడీ అధికారులు దాడులు చేశారు. విజయన్ కుమార్తె వేనాటికి చెందినటువంటి ఐటీ సంస్థ టెక్సాలాజికల్ సొల్యూషన్స్ కి కూడా చెల్లింపులు జరిగినట్లుగా వచ్చిన ఆరోపణలో దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు జరిగాయి. మనీ లాండరింగ్ కేసులో దర్యాప్తులో భాగంగా కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లపై ఈడీ అధికారులు దాడులు చేశారు. అలాగే కొచ్చిన్ మినరల్స్ అండ్ రిటైల్ లిమిటెడ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్లతో సంబంధం ఉన్న ప్రదేశాలలో కూడా సోదాలు నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ నవీన్ లైవ్ లో అందిస్తారు. నవీన్, కేరళ మాజీ సీఎం విజయ్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈడీ అధికారులు వారి యొక్క ఆస్తులపైన దాడులు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి సోదాలు ఎంతవరకు వచ్చాయి? ఇప్పటి వరకు ఉన్న ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి నవీన్? అంటే కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసంలో ఈరోజు ఉదయం నుంచి ఈడీ అధికారులు సోదాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. దాదాపు 10 చోట్ల ఈ యొక్క సోదాలు కూడా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా సీఎంఆర్ఎల్ కేసు సంబంధించినటువంటి అంశాలపై ఈడీ అధికారులు ఇటీవలే పినరయి విజయన్ కూతురు కూడా నోటీస్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి తెలుపుతుంది. దాంతోపాటు ఆ కేసులో ఉన్నటువంటి మరికొంతమంది కూడా నోటీసులు ఇచ్చి ఇప్పుడు ఈడీ అధికారులు కూడా సోదాలు కూడా చేపట్టినటువంటి పరిస్థితి తెలుపుతుంది. అయితే ఈడీ అధికారులు ఉదయం 6 గంటల లేదా 7 గంటల ప్రాంతంలోనే కొన్ని ప్రాంతాలు చేరుకున్నారు. అంటే 10 చోట్ల సోదాలు నిర్వహించినటువంటి సమయంలో మిగతా ప్రాంతాలన్నీ చుట్టుకున్నారు. కానీ పినరయి విజయన్ నివాసానికి 8 గంటలకి ఈడీ అధికారులు కూడా చేరుకోవడం జరిగింది. ఒక్కసారిగా ఆ పినరయి విజయన్ అభిమానులతో పాటు ఉన్నటువంటి సిపిఎం కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఆ పినరయి విజయన్ నివాసం కూడా చేరుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈడీ అధికారులు కావాలని చెప్పేసి కూడా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ సోదాలు నిర్వహించిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసం నుంచి వెళ్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున అడ్డుకున్నటువంటి పరిస్థితి నెలకొన్న ఈడీ అధికారులు
వచ్చినటువంటి వాహనాన్ని కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి నెలకొంది. దాదాపు 3 వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు. కొంతమంది పోలీసు అధికారులకు కూడా గాయాలైనటువంటి పరిస్థితి నెలకొంది. దీన్ని ఈడీ అధికారులు కొంత సీరియస్గా తీసుకొని ఈ ఆందోళనకారులపై కూడా ఖచ్చితంగా కేసుకు నమోదు చేస్తామని చెప్పేసి కూడా ఈడీ అధికారులు చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. కానీ ఈడీ అధికారులు ఎప్పుడైతే సోదాలు నిర్వహించారో ఇటు ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ కూడా ఒక ట్విట్టర్లో ట్వీట్ కూడా చేయడం జరిగింది. బీజేపీ ఈ దర్యాప్తు సంస్థల్ని తమ ఆధీనంలోకి తీసుకొని ఈ విధంగా ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో నాపైన కూడా ఈడీ అధికారులు సోదాల పేరుతో ఇబ్బందులు పెట్టారని చెప్పేసి కూడా ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ కూడా ట్విట్టర్ వేదికగా ట్వీట్ కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఇటు పినరాయి విజయన్ సంబంధించినటువంటి అభిమానులతో పాటు ఆ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది సీనియర్ నేతలు కూడా ఇదే విధంగా ఈ అంశాలపైన ప్రస్తావించడం జరిగింది. ఈడీ అధికారులు కేవలం కేరళనే కాకుండా బీజేపీ ఇతర రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలపై బీజేపీ అడుగు పెట్టేందుకు ఈ విధంగా ఈడీ పంపించి ఈ విధంగా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున పినరాయి విజయన్తో ఉన్నటువంటి సన్నిహితులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఈడీ అధికారులు వెళ్ళినటువంటి సమయంలో మాత్రం ఒక్కసారిగా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొన్నాయి. దాదాపు చాలా మంది కార్యకర్తలు కూడా గాయాలయ్యాయి. అక్కడ ఉన్నటువంటి బందోబస్తుకు వచ్చినటువంటి పోలీసులకు కూడా పూర్తి స్థాయిలో గాయాలైనటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి చూడాల్సి ఉంటుంది మళ్ళీ ఈడీ అధికారులు మళ్ళీ ఎప్పుడు నోటీస్ ఇస్తారు, ఎప్పుడు మళ్ళీ ఆ పినరాయి విజయన్ని పిలుస్తారా, లేకపోతే ఈడీ అధికారులు మళ్ళీ వారి నివాసానికి వెళ్ళి సోదాలు నిర్వహిస్తారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. లక్ష్యం. రైట్, థ్యాంక్ యూ నవీన్.